రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ ఉదయకాల శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఉదయకాలమున లేచిన తర్వాత ఏమి ఆలోచిస్తూ ఉన్నారు? మంచి ఆలోచనలేనా? మంచి తలంపులేనా? మీ జీవితము పవిత్రముగా ఉన్నదా? మీ జీవితము దేవునికి ఇష్టమైనదిగా ఉన్నదా? మాదిరికరముగా ఉన్నదా? ఎందుకు ఈ మాట నేను చెబుతూ ఉన్నానంటే, పరిశుద్ధ గ్రంథములో ఒక మాట తెలియచేస్తున్నాడు. తీతు పత్రిక 1వ అధ్యాయము 15వ వచనములు అంటున్నాడు, పవిత్రులకు అన్నియు పవిత్రములే కాని అపవిత్రులకు అవిశ్వాసులకు ఏదియు పవిత్రమైనది కాదు. వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నది అనేటువంటి మాటను తెలియచేస్తున్నారు. ఇది నిజమండి. మనము మన జీవితంలో పవిత్రంగా ఉంటే, యథార్థముగా ఉంటే, న్యాయముగా ఉంటే మనకు అన్నీ కూడా పవిత్రంగా కనిపిస్తాయంటండి. అలాగున కాకుండా మనము అపవిత్రముగా ఉంటే, అలాగున కాకుండా మనము దుర్మార్గమైన ఆలోచనలు, దుర్మార్గమైన కార్యాలు చేసేవారిగా ఉంటే, మనం ఎప్పుడూ కూడా మంచిలో కూడా చెడును చూసేవారిగా అపవిత్రము కలిగిన వారు ఉంటారంటండి. కానీ పవిత్రులుగా ఉంటే వారు చెడులో కూడా మంచిని చూసేవారిగా ఉంటారంటండి. ఈ ఉదయకాలమున నీవు అపవిత్రముగా ఉన్నావా? పవిత్రంగా ఉన్నావా? నువ్వు పనిచేసే చోట కానీ, నీ ప్రయాణములో కానీ, నువ్వు నడిచే మార్గములో కానీ ఎలాంటి ఆలోచనలు ఆలోచిస్తున్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. పవిత్రులకు అన్నీయు పవిత్రములే. నువ్వు మంచి మనస్సాక్షి కలిగి ఉంటే అన్నీ మంచి ఆలోచనలే. అలాగని కాకుండా చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు కలిగి ఉంటే నీ పక్షాన లేదా నీ కుటుంబ పక్షాన ఎవరు మంచి చేసినా దానిలోనూ చెడును వెతికే వారిగా ఉంటామని పరిశుద్ధ లేఖన భాగం సెలవిస్తూ ఉన్నదని. కనుక నువ్వెలాగా జీవిస్తున్నావు? పవిత్రంగా ఉన్నావా? న్యాయంగా ఉన్నావా? నీతిగా ఉన్నావా? యథార్థముగా ఉన్నావా? అది ఆశీర్వాదకరము అంటున్నాడు. ఏది కావాలి నీకు? ఆశీర్వాదాలు కావాలా? లేదా సాతానుతో సాంగత్యము చేస్తూ, అసహ్యకార్యాలు చేస్తూ, దేవునికి దూరస్తులుగా జీవిస్తూ శాపాలను మూట కట్టుకుందామా? ఏది కావాలి నీకు? నీకేది కావాలో నీకు తెలుసు. కనుక నీ జీవితాన్ని మార్చుకో. పవిత్రంగా ఉండటం ప్రారంభించు. చేతనైనంత మట్టుకు మేలు చేయటం ప్రారంభించు. అనేక మందికి మాదిరికరముగా ఉండటం ప్రారంభించు. చేసి చూడు ఒక్కసారి, దేవుడు నిన్నెంతగానో హెచ్చిస్తాడు. చేసి చూడు ఒక్కసారి, దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డల తరతరాలను ఎంతగానో ఆశీర్వదిస్తాడు. ఇంతవరకు చేయలేదేమో, చేసి చూడు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. అలాంటి దీవెనలు, ఆశీర్వాదాలు ఈ ఉదయకాలంలో నీకు, నీ కుటుంబానికి కలగాలని సంతోషముతో ఈ మాటలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట ఉదయకాల శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవ, ఈ ఉదయకాలమున మేము లేచి ఏమి ఆలోచిస్తున్నాం, ఏమి తలస్తూ ఉన్నాం, ఎలాంటి నడవడికను కలిగి ఉన్నాం? పవిత్రులకు అన్నీయు పవిత్రములే అంటున్నావు తండ్రి. మంచివారికి అన్నీ మంచే, కానీ అపవిత్రులకు, చెడ్డవారికి అన్నీ చెడ్డగానే కనిపిస్తూ ఉన్నాయి తండ్రి. అలాంటి జీవితము వ్యర్థము నాయన. అలాంటి జీవితము మాకొద్దు తండ్రి. మేము పవిత్రంగా ఉండాలి, నీతిగా ఉండాలి, న్యాయముగా ఉండాలి, యథార్థముగా ఉండాలి. మీ దృష్టికి మంచివారిగా ఉండేలాగా మా జీవితాలను మార్చుమని, అది దీవెనలకు, ఆశీర్వాదాలకు నిలయాలుగా ఉంటుందని మేము గ్రహించి మా జీవితాలను మార్చుకోవడానికి ఉదయ కాలమున మా ప్రార్థన మీ సన్నిధానము ధూపముల వలె ఉండులాగున మీ కృపను మాకు దయచేసి మమ్మలను బలపరచమని, దాని ద్వారా మీరు మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని ఈ మా మనవులను మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ,
కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, త్రియేక దేవుని దీవెన, శాంతి సమాధానాలు నెమ్మది ఇప్పుడు సదాకాలము మేము పవిత్రముగా జీవిస్తూ నీతిగా న్యాయముగా అనేక మందికి మాదిరికరమైన బిడ్డలుగా జీవించుటకు దేవుడు తన కృపను కాపుదలను మనందరికీ దయచేసి ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమున మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి మీ ప్రార్థన అవసరతలు తెలియచేయవలసిందిగా మనవి చేస్తున్నాను. మీ అందరికీ వందనాలు.